కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక ఆప్షనల్ తీసుకుంటారు ఈసారి. స్కోర్ సరిగ్గా రాలేదు. లేదు అప్పుడు తప్పు పని చేసి నేను ఆప్షనల్ తీసుకున్నాను అని చెప్పి మళ్ళీ ఆప్షనల్ చేంజ్ చేసేటువంటి స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. సో, ఆప్షనల్ సెలక్షన్‌లో ఒక మెంటార్‌షిప్ పరంగా కానివ్వండి, అబిగోస్ ఐఏఎస్ అకాడమీ కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాయిన్ అవ్వంగానే ఈ ఆప్షనల్ తీసుకుంటే బావుంటుందని చెప్తారా? లేకపోతే వాళ్ళకి టైమ్ ఇచ్చి, స్పేస్ ఇచ్చి, ఈ ఆప్షన్ ఇలా ఉంటుంది అనేటువంటిది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక రైట్ ఆప్షన్ తీసుకునేందుకు హౌ విల్ యూ హెల్ప్ ఔట్ ద స్టూడెంట్స్ సార్? ఆ ఆప్షనల్ చాయిస్ విషయంలో ఎవరిని కూడా అమిగోస్ ఐఏఎస్ అకాడమీ ఇది తీసుకోండి అని సజెస్ట్ చేయదండి. ఒకటి ఏంటంటే వాళ్ళనే క్వశ్చన్ చేసుకోమనాలి. ఫస్ట్ థింగ్ నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి నీకు ఇది ఏమి అర్థమవుతున్నాయి, ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఒకసారి సిలబస్ చూడండి. వేరీడ్ ఆప్షనల్స్ ఇవి సిలబస్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. దాని తర్వాత రీసెంట్గా వస్తున్న ఈ మెయిన్ మార్క్స్ సిలబస్ చూడండి. మెయిన్స్లో మార్క్స్ లిస్ట్ వస్తుంది కదా, ఏ ఏ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి హయ్యర్ ఛాన్స్ ఉంది ఒకసారి చూడండి. అది చూసి మీరు ఓన్గా డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ మేకింగ్కి గైడెన్స్ ఇస్తాం, ఇలాంటి రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి. సో ఏ ఆప్షనల్స్కి ఎంతెంత స్కోర్స్ వస్తున్నాయి, ఆర్ ఈ సిలబస్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటి రిసోర్సెస్ అన్నీ అమిగోస్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ అల్టిమేట్ డెసిషన్ మేకర్ అనేది వాళ్ళకే వదిలేస్తాం అనమాట. వాళ్ళు డెసిషన్ తీసుకుని మాకు చెప్తే వాళ్ళు ఏ ఆప్షనల్ అయినా, ఒక్కొక్కళ్ళు కొంతమంది యూనిక్ ఆప్షనల్ తీసుకుంటారు. ఇక్కడ మా దగ్గర తీసుకునే వాళ్ళే మ్యాథమెటిక్స్, వాళ్ళకి అది యూనిక్ ఆప్షనల్ అండ్ దానికి మార్కెట్లో ఉండదు కూడా. కానీ వాళ్ళు ప్యాషన్ ఉంటే మేము ఎంకరేజ్ చేస్తాం. ఓకే, సో యూనిక్ ఆప్షనల్స్ ఉంటాయి, జనరల్ ఆప్షనల్స్ ఉంటాయి. ఇప్పుడు లిటరేచర్ ఆప్షనల్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా యూనిక్ ఆప్షనల్స్, పర్సన్ బేస్డ్. మీకు ఓన్గా లిటరేచర్ తెలిస్తే తప్ప ఎవరు గైడ్ చేయలేరు. సో అలాంటప్పుడు కూడా మేము గైడ్ చేస్తూ ఉంటాం. అండ్ సేమ్ ఈజ్ ద కేస్ విత్ మీడియం. కొంతమంది తెలుగు మీడియంలో రాస్తూ ఉంటారు రాసేది. సో మీడియం వాళ్ళకి వచ్చినప్పుడు కూడా క్వాలిఫైడ్ మెంటర్స్ ఉన్నాం కాబట్టి మాకు తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నాము. అది ఢిల్లీకి ఇక్కడికి తేడా అదే అండి. తెలుగు మీడియం వాళ్ళు ఢిల్లీ వెళ్ళి నేర్చుకోలేరు. వేరాజ్ ఇక్కడ తెలుగు మీడియంలో మీరు రాస్తే పర్సనలైజ్డ్గా మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చే మెకానిజం మా దగ్గర ఉంది. అండ్ ఇంగ్లీష్ సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఇంగ్లీష్ మీడియం. సో ఇలా మేము పర్సనలైజ్డ్ ర్యాపో మెయింటైన్ చేయడం అనేది మాకు ఇంపార్టెంట్.